తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకారుల అభివృద్ధి సంక్షేమం ధ్యేయంగా చేప పిల్లల ఉత్పత్తిని గణనీయంగా పెంచాలనే ఉద్దేశంతో చేప పిల్లలను ఉచితంగా పంపిణీ చేస్తామని ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో 2024 నుండి 2025 సంవత్సరం గాను 13 లక్షల పైగా చేప పిల్లలను 100% సబ్సిడీపై సరఫరా చేపడుతున్నామని ఎమ్మెల్యే తెలిపారు. రెండవ అతిపెద్ద నగరమైన వరంగల్లో కూడా రెవెన్యూ శాఖ, నీటిపారుదల శాఖ అధికారులకు ఖచ్చితమైన ఆదేశాలు ఇవ్వడం జరిగిందని తెలిపారు. చేప పిల్లల పెంపకానికి ఉత్సాహవంతులకు ప్రభుత్వం సహకరిస్తుందని తెలిపారు. మత్స్యకార సొసైటీ సభ్యులు కూడా చెరువులో పరిరక్షణలో తమ వంతు బాధ్యత నిర్వర్తించాలని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు గజపాక రమేష్, సుధాకర్, పున్నం చందర్, మాజీ కార్పొరేటర్లు చుంచు అశోక్, నాగరాజు, మత్స్యశాఖ సహకార సంఘాల నాయకులు నర్సింగ్, కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.